అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవాడు. ఆ రాజుకి ఒక పెద్ద తోట. ఆ తోటకు కాపలాదారుడు సోరయ్య, అతని భార్య నరసమ్మ. వారు తోటలోనే కాపురం ఉండేవారు. ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతూ ఉన్నాడు. ఒకవైపున చెట్లు మేసి ఉండటం గమనించాడు. రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. కంచె అంతా బాగానే ఉంది. మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయి? సూరయ్యకి అర్థం కాలేదు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి సూరయ్య మాటు వేసి కాపలా కాశాడు. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల పిండార పోసినట్లుంది. సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు, మిలమిలా మెరుస్తున్నది. సూరయ్య ఆశ్చర్యానికి అంతులేదు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకు ఇష్టమైన ఆకులన్నీ మేసింది. సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తోంది. ఏనుగు ఒక్కసారిగా గేంకరించింది, పైకి ఎగిరింది. సూరయ్య గుటుక్కున ఆ ఏనుగు తోక పట్టుకున్నాడు. ఆకాశంలో పయనించాడు. వింతలోకం చేరాడు. అక్కడ ఎటు చూసిన రత్నరాశులే. భవనాలంతా బంగారుమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. పాములు తోగలతో లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి. ఆహా, ఎన్ని వింతలు, ఎన్ని మాయలు! సూరయ్య కోరింది తడవుగా అన్ని ప్రత్యక్షమయ్యాయి. తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు. పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకొని భూలోకం చేరాడు. ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువులన్నీ చూపాడు. కొంతమంది అతని మాటలు నమ్మలేదు. వారందరినీ వింతలోకం తీసుకుపోతానని సూరయ్య అన్నాడు. పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకు రమ్మన్నాడు. పున్నమి రోజు రానే వచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగింది. తనకు కావలసిన మేత మేసింది. ఉదయం కాబోతుండగా ఈంకరించి పైకి ఎగిరింది. సూరయ్య వెంటనే దాన్ని తోకపట్టుకున్నాడు. అతని కాలును నరసమ్మ పట్టుకుంది.
ఆమె కాళ్ళను మరొకరు పట్టుకున్నారు. ఇలా అందరూ వేలాడుతూ ఆకాశంలోకి ప్రయాణించసాగారు. చివర్లో మల్లమ్మ వేలాడుతున్నది. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేకపోయింది. వింతలోకంలో గుమ్మడికాయలు అంత పెద్దగా ఉంటాయని పైవారిని అడిగింది. వారు తమ పైవారిని అడిగి చివరికి ఆ ప్రశ్న సూరయ్యకు చేరింది. సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయని చూపుపోయి చేతులు చాచాడు. అంతే, ఒక్కసారిగా అందరి కింద పడిపోయారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.